ఎందుకు మాట్లాడు చెప్పు ఎందుకు 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 మాట్లాడాలి ఎందుకు మాట్లాడము మీరు మాట్లాడే మేము మాట్లాడమా ఆటలా నీ గురించి చెప్తున్నా నీ గురించి చెప్తా ఉన్నా వైఎస్ఆర్సీపీ నాయకులు సభ లోపల సభ బయట కూడా మీరు ఈ మధ్య బుడగలు ఎగరేసేయడం కూడా చూశాను నేను. అవన్నీ ఏం నడవు, కూర్చోవాలి. ఎందుకంటే నువ్వు మాట్లాడినంతసేపు మేము మాట్లాడలేగా. నువ్వు మాట్లాడిన పరిస్థితుల్లో మాట్లాడినావు. ఏదో విధంగా కూటమి ప్రభుత్వం మీద బురద జల్లాలని ప్రయత్నం చేస్తే నడవదు. ఇక్కడ ఏదో రకంగా మసిబూసి మారేడి కాయ చేయాలని ప్రయత్నం చేస్తే చెల్లదు. వైఎస్ఆర్సీపీ ఆటలు సాగవు. మీరు చెప్పేటువంటి మాటలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఇంకనైనా మీరు సత్యాన్ని అర్థం చేసుకోవాలి. ఊరకే ఎగిరినంత మాత్రాన, ఇక్కడ సంఖ్య ఉంది కాబట్టి ఎగిరినంత మాత్రాన ప్రజలు చూస్తా ఉంటారు ఈ అంశాన్ని. ఇవేవి పట్టించుకోనక్కర్లేదు. మీరు కూర్చోవాలి. ఎందుకు లేస్తారు? ఎందుకు లేస్తారండి? ఎందుకు లేస్తారు చెప్పండి? వైఎస్ఆర్సీపీ నాయకులు ఎందుకు లేస్తున్నారు? ఇప్పుడు ఎందుకు లేస్తున్నారు? నిజాలు చెప్తున్నారనా? మీరు చెప్పే అబద్ధాలని తెలుస్తాయనా? నేను నిజాలు మాట్లాడతాననా? ఎందుకు అరుస్తారు? ఎందుకు లేస్తారు? మీరు ఎందుకు అరుస్తారు? మాట్లాడాల్సి మీరు వ్యక్తి నేను సబ్జెక్టే మాట్లాడుతున్నానయ్యా. నేను నీ గురించి మాట్లాడాలా, ఈయన గురించి మాట్లాడాలా, ఆయన గురించి మాట్లాడాలా. నేను ఎవరి మీద వ్యక్తిగతంగా మాట్లాడను. అనవసరంగా మీరే లేచి ఆవేశపడుతున్నారు తప్ప ఎందుకు లేస్తున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు? ఇక్కడ ఏదో జరుగుతుందా? నువ్వు మూసుకొని కూర్చోవా? నీదేం మాట్లాడదు. నేనెక్కడ మాట్లాడాలి నువ్వు చెప్తావా? నువ్వు చెప్తావా? ఏం మాట్లాడుతున్నావు? నేనెక్కడ మాట్లాడాలో నువ్వు చెప్తావా? నీ స్థాయి నా స్థాయి ఏమిటి? ఏం మాట్లాడుతున్నావు? అవునయ్యా, శాసనసభ్యుడు ఎక్కడైనా మాట్లాడతాడు. అవునయ్యా, నేను ఎక్కడైనా మాట్లాడా. నువ్వు ఎక్కడ మాట్లాడాలి తెలుసుకో. ఎక్కడ మాట్లాడతాను? ఆయన ఎక్కడ మాట్లాడతాడు? ఏం సంబంధం ఆయనకి? నేను మాట్లాడుతున్నప్పుడు అడ్డు తగిలే శక్తి ఆయనకి ఎక్కడ ఉంది? ఎలా మాట్లాడతాడు? ఆయన ఎందుకు మాట్లాడతాడు చెప్పాలి కదా. ఎందుకు మాట్లాడు చెప్పు. ఎందుకు మాట్లాడాము? ఎందుకు మాట్లాడము? మీరు మాట్లాడే మేము మాట్లాడమా ఆటలా? అవునయ్యా, నేనెక్కడ మాట్లాడాలో నాకు తెలియదు. ఆయన చెప్తారా? మీరు చెప్పే అబద్ధాలన్నీ ఇంటి ఊరుకోవాలా? మీ దౌర్జన్యాలు, మీ గూండాగిరి చూస్తా ఊరుకోవాలా? గూండాగిరికి భయపడేవాడే వెళ్ళాడు ఇక్కడ. మీ రౌడీలకు భయపడేవాడే వెళ్ళాడు ఇక్కడ. రౌడీ రాజ్యం చూసే జనాలని మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టారు. ఇంకా బుద్ధి రాకపోతే ఎట్లా? మీ రౌడీ రాజ్యం, మీ గూండాలు, మీ దౌర్జన్యాలు చూసే మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టినారు. మళ్ళీ మా మీద వస్తా ఉన్నారు. ఇంకా సాగవు. ప్రజలు అర్థం చేసుకున్నారు. ఇకనైనా కూర్చోవాలి. ప్రజలు చెప్పేది వినాలా? ప్రజలు చెప్పేది వినాలా? ప్రజల వైపు నుంచి ఏం చెప్పాలో తెలుసుకోవాలి. Thank you.